జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం భారత రాష్ట్రపతి అన్నారు. తెలంగాణలో ఓబీసీలకు అమలవుతున్న 29% కాకుండా 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు శాసనసభలో బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి 4 నెలలు గడుస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యంతో కేంద్రం నుంచి వచ్చే 1500 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకటి భారత రాష్ట్రపతి సమయం ఇయ్యక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికైనా గౌరవపరిచినట్టు అను తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి ఇయ్యరు అంటే ఇంతగా మోస్ట్ అన్డెమోక్రటిక్. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇది ఒక భాగం అవునా కాదా? దానికి భారతీయ జనతా పార్టీ మీరు ఆ ముస్లింలను తీసేయండి, అసలు ముస్లింలను కొత్తగా కల్పింది కూడా చెప్పండి. అయితే ముస్లింలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పిస్తున్నదో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతున్నదో రక్షణ దాన్ని ఏదైతుందో అనుమతించింది. వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ అది ఏ మతమన్నా కానివ్వండి, ఏదైనా కొత్తగా కలిపిండ్రు, ఈ కులం కలిపిండ్రు, ఇందులో మీరు ఈ తొలగించండి చెప్పాడు. కొత్త ఏదైనా కలిపినారా? దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం లేదు. టోటల్ ప్రపంచమే మన భారత ప్రజాస్వామ్యాన్ని హర్షిస్తుంది. ఇంత గొప్ప ప్రజాస్వామ్యం అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఏదైతున్నదో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్య వేదిక, ప్రజాస్వామ్య దేశం ఏది లేదు అని చెప్పని హర్షిస్తుంది మొత్తం ప్రపంచం అంతా. మరి అటువంటిది భారత రాష్ట్రపతి ఏదైతుందో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వకపోవడానికి ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటా? అదే మీరు ఒక డెలిగేషన్ ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తుందో మీరు దాన్ని పరిశీలించండి, కానీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా?